నమస్కారం. 16/5/2026 శనీశ్వర జయంతి. మామూలుగా శనివారం అంటేనే ముఖ్యమైన దినం. దాంట్లో కూడా అమావాస్య కలవడం అనేది ఎంతో ముఖ్యమైనది. ఎవరైతే ఈరోజు శనీష్ భగవానికి నువ్వులతో చేసినటువంటి దీపం, అంటే నల్లటి బట్టలో నువ్వులు కట్టుకొని అది దీపంగా వెలిగిస్తే వాళ్ళు కష్టాలు తొలగింపు చేసుకుంటవచ్చు. అలాగే ఈరోజు ఎవరైతే చెప్పులు కొత్తగా కొన్నది దానం చేస్తే కష్టాలు నివృత్తి అవుతుంది. అలాగే మీరు అయ్యప్ప స్వామి గుడి దగ్గర ఉందనుకోండి, ఇప్పుడు దగ్గరలో ఎక్కడైనా అయ్యప్ప స్వామి గుడి ఉంటే అక్కడ నీరాజనం అని చేస్తారు. అది చేసే దాంట్లో ఈ నువ్వులతో చేసినటువంటి దీపము అక్కడ వెలిగిస్తారు. అయ్యప్ప స్వామికి ఆ నీరాజనం అనేది శనీశ్వర దోషం కోసం చేసేటువంటిది. అది మీరు ఈరోజు చేస్తే ఈ ముఖ్యమైన విషయాలన్నీ దాంట్లో పొందవచ్చు. అలాగే ఎవరైతే మధ్యాహ్న కాలంలో కాగికి, అంటే నువ్వులతో చేసినటువంటి అన్నంలో కొంచెం నువ్వులు దంచేసి కలిపేసి కాకిలకి పెడితే అది శనీశ్వరుడికి చేరుకుంటారు అని చెప్పేసి ఐదీగం. కాబట్టి ఈ శనివారం రోజు మధ్యాహ్న కాలంలో నువ్వులు దంచేసి పొడి చేసుకొని అన్నంలో కలిపి కాకికి పెట్టండి, అది కూడా నివర్తి అవుతుంది. ఎవరైతే ఇవన్నీ కుదరదు, నేను చాలా దూరం ఉన్నాను అనుకున్న వాళ్ళు తులసి చెట్టు దగ్గర నువ్వుల నూనెతో చేసినటువంటి దీపం, అంటే మామూలు దీపం కాదు, సరిగ్గా నువ్వుల నూనె దీపం పెట్టుకోవాలి. శనీశ్వర నాకు కుదరలేదు అని చెప్పి ఆ తులసి చెట్టు దగ్గర దండం పెట్టుకోండి. కుదిరిన వాళ్ళు తప్పకుండా ఆలయం వెళ్ళండి. నవగ్రహ ప్రదక్షిణంలో శనీశ్వరుడు ముందు నువ్వులతో దీపం పెట్టండి, లేకపోతే అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళండి. కుదిరినంత వరకు ఆ స్వామి వారి అనుగ్రహం పొందండి.